ఆయన ఉమ్, ఎప్పుడు ఎన్టీ రామారావు భార్య బసవతారకమ్మ ఉమ్, కారులో కూర్చున్నదో ఓకే. అప్పుడు ఆమెకు డోర్ తెరిస్తే కారులో కూర్చున్నది. మళ్ళీ డోర్ పెట్టి కారు స్టార్ట్ చేసి మూవ్ అయినా. ఉమ్, మూవ్ కాగానే నీ పేరు ఏం పేరు అయ్యా అన్నది. ఉమ్, అమ్మ నా పేరు లక్ష్మణమ్మ అన్న. ఓకే రామన్నకు లచ్చన్న దొరికిండు ఓకే ఓకే అని ఆమె ఆమె పెట్టింది లచ్చన్న. సరిగ్గా సరిపోయింది. ఇద్దరికి సరిగిపోయిందండి, మంచిగా దొరికిండు రామన్నకు లచ్చన్న అని ఉమ్, అనగానే సార్ నవ్విండు. ఉమ్, ఆహాహా లచ్చన్న, ఇప్పటి సంది పేరు లచ్చన్ననే. ఓకే. అంటే ఆయన చనిపోయే మటుకు కూడా లచ్చన్న తప్ప వేరే పేరు విలువలే, లచ్చన అని పిలుస్తుండే. లచ్చన్ననే పిలుస్తుండే, అంత ఆప్యాయంగా పిలుస్తుండే. ఆసుంటి మనిషి ఈసారి మన దగ్గర లేడు. కానీ అంత పెద్ద మనిషి, అంత పెద్ద మహానుభావుడు ఇప్పటికీ ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు ఈ జనరేషన్కి కూడా. అసలు గుర్తుపట్టరు, ఉమ్. ఆయనను ఎవరు గుర్తుపట్టరు ఇప్పుడు. అన్నగారి దగ్గర పనిచేయడానికి ఏ విధంగా అవకాశం దొరికింది? నాది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్, మీది? మాది గవర్నమెంట్ డ్రైవర్ని నేను. ఉమ్, అందరి దగ్గర మా డ్రైవర్లే ఉంటారు, మినిస్టర్ దగ్గర, గవర్నర్ దగ్గర, ఓకే. అంతా మా దగ్గర మీ రిక్రూట్మెంటే డ్రైవర్ రిక్రూట్మెంట్? డ్రైవర్. ఓకే. అయితే అట్లా నన్ను సెలెక్షన్ చేసి పంపించారు. ఉమ్, అయితే 5గురం పోయినాం మేము. ఉమ్, అందులో నేను జూనియర్, ఉమ్, సీనియర్లు 4 ఉన్నారు, ఉమ్, 5వ మనిషి నేను జూనియర్. ఉమ్, అంటే అప్పటికి 15 ఏళ్ళు సర్వీస్ అయింది నాది. వాళ్ళకి 20 ఏళ్ళు సర్వీస్ వాళ్ళది. ఓకే. అయితే అందరు పేర్లు అడిగిండు. ఉమ్. గుర్తుందా పేర్లు ఏమేమి గుర్తుందా వేరే వాళ్ళే? ఒక ఆయన దాస్, దాస్, ఇక్బాల్, ఇక్బాల్, యూసుఫ్, యూసఫ్, నేను లక్ష్మణ్. లక్ష్మణ్. ఉమ్, అంటే లైన్గా నిలబడ్డామాడ. ఉమ్, అయితే లక్ష్మణ్ మీరు ఉండండి, మీరు అందరూ వెళ్ళిపోండి అని అలా పంపించేసిండు. ఓకే. పంపించాక నేను అప్పుడే అన్నా, ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం ఉమ్, నేను, సార్ వాళ్ళు సీనియర్లు సార్, ఉమ్, మీరు వాళ్ళని పంపించి జూనియర్ నన్ను పెట్టుకుంటున్నారేమి, వాళ్ళు బాధపడతారు సార్ అంటే. డైరెక్ట్ అన్నారు ఆ రోజు? ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడాడు. భయమే లేదా అట్లా మాట్లాడుతుంటే? నాకు మీరు నచ్చిరండి, మీరు ఉంటారా, ఉమ్, మీరు ఆర్డర్ ఇస్తే ఉంటా సార్, ఉమ్, కానీ వాళ్ళు సీనియర్లు సార్, వాళ్ళకు వదిలేసి నన్ను ఎట్లా పెట్టుకుంటారు సార్ అంటే. ఉమ్, నాకు మీరు నచ్చిరండి, మీరు ఉండండి. ఉమ్, సరే సార్ ఉంటాను. ఓకే. కానీ ఎన్టీఆర్ గారికి చాలా దైవభక్తి, చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఒకసారి కాశ్మీర్లో ఆయన ఒక అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరం చదివిండని కూడా నేను ఒక వార్త చదివాను అప్పట్లో. అప్పుడు ఆడ కాశ్మీర్లోనే షూటింగ్ అవుతున్నది. ఓకే. మొత్తం బర్బతలు ఉన్నాడు, ఖాళీ ఉమ్, లుంగి కట్టుకొని కూర్చున్నాడు. మంచు, అంత అంత మంచు, మంచులో. అంత మంచులో చల్లగా ఉండు, ఆయన అట్లనే ఉన్నాడు. అంత హీట్ బాడీ అయినది. ఉమ్, నేను దాంట్లో చూసిన ప్రెస్లో, అదే మీడియాలో చూసిన. వీడియో. అదే ఆయనంత దైవభక్తి ఉంది కాబట్టి మీ పేరుని కూడా పసిగట్టిండు. అంతే అంతే లక్ష్మణ్ అనే వ్యక్తి నాకు సరిగ్గా నాకు సపోర్టివ్ గా ఉంటాడు అని అనుకుంటొచ్చు, ఆయన అంతే. పసిగట్టిండు. ముంగటి చూపు తెలుసు, ముందు చూపు తెలుసు, ముందు చూపు తెలుసు. బాగా అమ్మవారి ధ్యానంలో దైవభక్తి. దైవభక్తి, దైవభక్తి కూడా ఆయన జస్ట్ కళ్ళు మూసుకుంటే అంతే, ఉమ్, మళ్ళీ ఎదుగా కంప్లీట్ చేయలేదు. ఉమ్, జస్ట్ కొద్దిసేపే. ఉమ్, ఆయన పూజ చేస్తూ కూడా 2 నిమిషాలే. ఉమ్, అన్ని పూజ దగ్గర అన్ని రెడీ పెడతారు, ఉమ్, పూలు అన్నిటికీ, దేవతలకు అన్నిటికీ హారలు వేస్తారు, కొబ్బరికాయ పెడతారు. మొక్కుతోడు కొబ్బరికాయలు తీసి కొట్టేస్తాడు అంతే, ఉమ్. మొక్కుతోడు అంతే. 2 నిమిషాల పని అయినది, ఎక్కువ కూడా చేయడు. సో మీ రిక్రూట్మెంట్ అయిపోయింది. అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డ్యూటీకి ఏ టైంకి రమ్మని చెప్పిండు అన్నగారు? 8 గంటలకు రండి అన్నాను. 8 గంటలకి. ఓకే. స్టార్టింగ్ అప్పుడు 8. ఉమ్. మీరు పోయే వరకు ఏం చేస్తుండే నెక్స్ట్ డే? 7 గంటలకు వెళ్ళిపోతుంటుంది నేను. కారు అన్నీ ఉంటుండే, కారు తీసుకొని పోతుంటుంది. స్టార్టింగ్ కార్ అయితే వద్దన్నాడు, మాకు దగ్గర కార్లు చాలా ఉన్నాయండి, నేను మా మేడంకు కూడా ఇస్తారు సార్ ఒక కారు అంటే. అక్కర్లేదండి, మాకు కార్లు ఉన్నాయి, ఒక కారు చాలు అన్నాడు. గవర్నమెంట్ కార్ అవసరం లేదన్నాడు, ఒక్కటి చాలు అన్నాడు. ఒక్కటి చాలు అన్నాడు. తర్వాత గవర్నమెంట్ కారు కూడా తీసుకోలే, ఈ కారు వాడండి సార్ అంటే మంచి సార్ అని. వాళ్ళ అబ్బాయిది కార్ అది, ఈ కారు వాడండి తోలుతారంటే తోలుతా సార్, మీరు ఏది చెప్తే అది చెప్తాను. ఆ కారే తోలు.
అసలు ఆయన రోజు 3 గంటలకు లేస్తారని చెప్పి చాలా మంది అంటుంటారు. 3 గంటలకు కాదు, 2 గంటలకు లేస్తాడు. కరెక్ట్ 2 గంటలకే 2 గంటలకు లేస్తాడు. ఓకే. లేచి ఆయన కార్యక్రమం చేసుకొని 3:30కు దాని మీద వచ్చి కూర్చుంటాడు మేకప్ మీద. ఓకే. మేకప్ అయినది 2 గంటలు అవుతుంది మేకప్. మేకప్ అంటే సీఎం గా ఉన్నప్పుడు కూడా మేకప్ వేసుకుంటాడేనా? సినిమాలలో ఉన్నప్పుడు? సినిమాలో ఉన్నప్పుడు. ఓకే, నేను మీరున్నప్పుడు నుంచి అడుగుతున్నా. లేలే, నేను ఉన్నప్పుడు విశ్వామిత్ర షూటింగ్ అయిందా, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అయింది. 2 షూటింగ్లు అయినాయి. అప్పుడు చైతన్య రథం తీసుకునే పోతుంటుంది షూటింగ్. మేజర్ చంద్రకాంత్, మన మోహన్ బాబు హీరో, మెయిన్ హీరో. 3 గంటలకు పోతుంటుంది. చైతన్య రథం తీసుకునే పోతుంటుంది, నాచారం పోతుంటుంది. స్టూడియోలో 3 గంటలకు కూర్చుంటుండే. ఓకే. 4 గంటలకు బయటకు వస్తుండే మేకప్ వేసుకొని. ఓకే. అంటే ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరుతుండే? 2:30కు. అప్పుడు కోటిలోనా, ఇంట్లోనా? కోటిలో ఉండిపోయాడు. అయితే మోహన్ బాబు అప్పుడు ఇక్కడ ఉన్నాం, రోడ్ నెంబర్ 13లో. ఓకే, ఇక్కడే. అక్కడ లేపు ఇప్పుడు రోడ్ నెంబర్ 13లో ఉన్నాం. మోహన్ బాబు అన్నారు, రేపు నేను వస్తానా అంటే, రండి బ్రదర్ అన్నాడు. ఆయన టైంకు రాలే, మేము వెళ్ళిపోయినాం. షూటింగ్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, షూటింగ్లకు పోతున్నాడు. అప్పుడు వచ్చిండు ఆయన. అయితే లాస్ట్ మటుకు కూడా ఆయన ఒక్కసారి కూడా రాలే. నేను వస్తానయ్యా, నేను తీసుకుపోతాను మీకు అని. ఓకే బ్రదర్ అంటాడు, అంతే. కానీ ఆ టైంకు రాడు. లేట్ వస్తారు మోహన్ బాబు. మేము వెళ్ళిపోతుంటాం. ఏ టైంకి? 2:30కి వెళ్ళిపోతున్నా. 2:30కి వెళ్ళిపోతాం. అలా 3 గంటలకు సీట్ మీద కూర్చుంటాడు. ఓకే. 4:30కు బయటకు వస్తాడు. 5 గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వస్తుండేనా మోహన్ బాబు అప్పటికి? అప్పుడు తర్వాత వస్తుండే, మెల్లగా వస్తుండే. ఏమనకపోతుండేనా? లేట్ అని ఓకే బ్రదర్ అంటుండే, అంతే. ఇట్స్ ఓకే. ఓకే అంతే. కానీ ఎప్పుడు కంప్లీట్ పిక్చర్ కంప్లీట్ అయిపోయినా కానీ ఒక్కసారి కూడా తీసుకోపోయి. మోహన్ బాబు పొద్దున్న రాలే, మీరే తీసుకోపోతుండే. నేనే తీసుకోపోతుండే, నేనే తీసుకొని వస్తుంటే. అట్లా ఆయన దగ్గర 2:30కి లేస్తే ఎప్పుడు పడుకుంటుండే ఆయన? సాయంత్రం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.